ఈనాడు పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత శివం అన్న శబ్దానికి కళ్యాణము, మంగళము, శ్రేయము, భద్రము అని పేరు. ఈ నాలుగు మాకు అక్కర్లేదనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ మనుష్యులు ఉండరు. ఎందుచేత అంటే ఎవరికి తెల్లవారి లేస్తే శుభం అక్కర్లేదు, ఎవరైనా సరే మాకు శుభం కావాలి అని కోరుకునేవాళ్ళే. ఎవరు మాకు మంగళం అక్కర్లేదనేవాళ్ళు, ఎవరు మాకు భద్రం అక్కర్లేదనుకునేవాళ్ళు, ఎవరు మాకు శ్రేయస్సు అక్కర్లేదనుకునేవాళ్ళు. అందరికీ కావాలి. అది ఇయ్యగలిగినటువంటి వాడెవరున్నారో వాడికి శివ అని పేరు. ఆ శివస్వరూపం మూడు రకాలుగా ఉంటుంది. అదే ఒకటి ఈ కంటి చేత దర్శనం చెయ్యడానికి వీలు లేనటువంటి స్వరూపం. అది కేవలం జ్ఞానము చేత మాత్రమే గుర్తిరుగబడేది. అది చైతన్య స్వరూపమై అంతటా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం. అది ఆ చైతన్యము లేనినాడు అసలు ఆ చైతన్యము తప్ప వేరొకటే ఉంది కనుక ఆ చైతన్యము చేత సమస్త జగత్తు ఆవరింపబడి ఉంటుంది. ఇంకా రెండవది సాంబశివ స్వరూపమని, మనకి తల్లిదండ్రులు ఎలా ఈ కంటితో దర్శనం చేయడానికి వీలైనటువంటి స్వరూపంతో మనం ప్రతిరోజు దర్శనం చేసి ఆనందం అనుభవిస్తున్నామో అలా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని పార్వతీ పరమేశ్వరులై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస మహాకవి చెప్పినట్టుగా ఈ జగత్తుకి తల్లిదండ్రులై ఆ సాంబ సదాశివ స్వరూపంతో రెండవది ఉంటుంది. ఇంకా మూడవ స్వరూపం అటు శుద్ధ చైతన్యమై అంతటా ఆవరించినది కాదు. సగుణ నిర్గుణాసాతు ద్విధాప్రోక్త మనీషుభి సగుణ రాగిభి సేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అంటారు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. అలాగే సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంతడిండిమలో. అలా నిరాకారమైనటువంటి పరబ్రహ్మము సాకారమై సగుణముగా కనపడుతుంది. అది సాంబ శివ స్వరూపం. అటు సాంబశివ స్వరూపము కాక ఇటు అంతటా నిండిపోయినటువంటి చైతన్యము స్వరూపము కాక మధ్యలో ఒక రూపం ఉంటుంది. ఆ రూపమునకే లింగ స్వరూపము అని పేరు. అది దాన్ని అరూపరూపి అని పిలుస్తారు. అరూపరూపి అని ఎందుకు పిలవవలసి వచ్చింది అంటే దానికి రూపం ఉన్నదా? అక్కడ భగవానుడు ఉన్నాడు అని చెప్పి మీరు శివాలయంలోకి వెళ్లి అభిషేకం చేస్తున్నారు. అక్కడ ఏమున్నది? కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారా? మీరు ఈ వెనక దేవాలయంలో వెంకటేశ్వరుడి గుడిలోకి వెడితే కరచరణాదులతో కూడినటువంటి మూర్తి కనపడతారు. మీకు ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి శివస్వరూపం ఏమైనా ఉందా? లేదు. పోనీ అలాగని అసలు ఏ స్వరూపము లేకుండా ఉందా? అలాగా లేదు. ఒక చిన్న పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం అంటారు. అలా ఆ పీఠముతో కూడి చిన్మయముతో కూడినటువంటి లింగ స్వరూపం ఒకటి ఉన్నది. కాబట్టి అసలు ఏమీ లేదు అందామా? కుదరదు. ఉన్నది అందామా కరచరణాదులతో? కుదరదు. ఈ రెండూ కాకినటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది ఏదో దానికి అరూపరూపి అని పేరు. అది లింగస్వరూపం. ఈ లింగస్వరూపం గురించి రుద్రాధ్యాయ ప్రారంభంలో ఒక అందమైన మాట ఒకటి చెప్పారు. అది ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ అన్నారు. అది జ్యోతిస్ఫాటిక లింగ అన్నారు. అది జ్యోతిర్లింగం. మనం జ్యోతిర్లింగాలు అంటుంటాం. జ్యోతి అంటే అపారమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు కంటిని తొందరగా ఆకర్షిస్తుంది. ఆ తేజస్సు ఎప్పుడు జ్యోతి యొక్క స్వరూపమునకు ఆ ప్రకాశమునకు తగినటువంటి ఆకర్షణ ఎప్పుడుంటుంది? అర్ధరాత్రి అయితే బాగా చీకటిగా ఉంటుంది. బాగా చీకటిగా ఉన్న సమయంలో ఆవిర్భవించేటటువంటి జ్యోతి యొక్క ప్రయోజనము మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఆ లింగాకారం ఏర్పడడం కూడా, ఆ లింగోద్భవం కూడా ఎప్పుడు జరుగుతుంది? అర్ధరాత్రి వేళ మాత్రమే జరుగుతుంది. అది ఎలా ఉంటుంది ఆ లింగం అంటే నిజమునకు ఆ లింగ స్వరూపం ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అన్నారు. ఈ పాతాళలోకంతో మొదలుపెట్టి ఆకాశం వరకు ఎంత దూరం ఉందో అంత దూరము కూడా ఒక కోడిగుడ్డు ఆకారంలో ఒక లింగాకృతిని పొంది ఉంటుంది. ఈ లింగాకృతిని పొంది ఉంటే దాని మౌళి అంటే ఆ శిరస్సు ఆకాశ భాగమున దగ్గరికి ఉంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృత స్వరూపం కలిగినటువంటి చంద్రమండలంలోంచి ఆ అమృతం కారుతుంటుంది. కారి ఆ లింగ స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా సర్వకాలములయందు ఆ అమృతం చేత తడపబడుతూ ఉంటుంది. తడపబడితే చల్లగా ఉంటుంది. ఇలా ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై ఇలా నిండిపోయినటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగమునకు ప్రతీకగానే ఇక్కడ మనం లింగాన్ని పెట్టుకున్నాం. అది ఇప్పుడు ఏమైంది? పాతాళలోకం నుంచి
ఆకాశం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపం ఏదున్నదో అదే అక్కడ శివస్వరూపంగా మీకు లింగస్వరూపంగా కనపడుతోంది. ఇప్పుడు దాన్ని రోజు ఏం చేస్తారు మీరు? నమక చమకాలతో అభిషేకం చేస్తారు. నమకం అంటే ఏమిటి? నమకం అంటే అందులో అన్ని పరమాత్మ స్వరూపాలే, అన్ని పరమాత్మ స్వరూపాలే అని చెప్తారు. ఆ చెప్పడంలో ఆఖరికి ఎంత దూరం వెడుతుందంటే నమ చోరాయచ శష్భ్యాయచ ఫేన్యాయచ సికత్యాయచ నమ ప్రవాహ్యాయచ నమ విద్యుత్యాయచ అన్ని దొంగ దగ్గర నుంచి, వడ్రంగి వాడి దగ్గర నుంచి, కుండలు చేసేటటువంటి వాడి దగ్గర నుంచి మేము ఆఖరికి నీటి మీద వచ్చేటటువంటి నురుగు స్వరూపంతో కూడా సమస్తము శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, దానికి నమస్కారము, దానికి నమస్కారము, దానికి నమస్కారము. ఇప్పుడు ఏమవుతోంది? ఇప్పుడు మీరు అక్కడ అభిషేకం చేస్తే పాతాళం దగ్గర నుంచి ఆకాశం వరకు నిండిపోయినటువంటి ఒక గొప్ప పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరు లోపల ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానం చేసేటటువంటి శివలింగ స్వరూపం సర్వకాలములయందు ఆకాశములో ఉండేటటువంటి ఘనీభవించిన చంద్రుని యొక్క అమృతము ప్రవాహం చేత తడుపబడేటటువంటి ఆ లింగ స్వరూపం యొక్క చల్లదనం సమస్త ప్రాణికోటికి చల్లతనాన్ని కలిగిస్తుంది. అలా మీరు ఇక్కడ కూడా పైన ఒక ధారాపాత్ర పెడతారు. మీరు శివాలయంలో చూస్తారా, ఎదురుగుండా ఒక పెద్ద ధారాపాత్ర అని ఉంటుంది. ఆ ధారాపాత్రలోంచి సన్నగా నీరు పడుతూనే ఉంటుంది శివలింగం మీద. ఆ శివలింగం మీద నీరు పడి చల్లగా ఉంటే సమస్త ప్రాణికోటి చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడం ఏమిటి? మనకి సంప్రదాయంలో ఎవరికైనా ఎప్పుడైనా ఆశీర్వచనం చేస్తే ఏమంటారు? బాబు నువ్వు చల్లగా 10 కాలాలు వర్ధిల్లంటారు. చల్లగా 10 కాలాలు వర్ధిల్లడం అంటే ఏమిటి? చల్లగా అంటే వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము లేని రీతిలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాడు అనుభవించుగాక అని. ఇలా చెప్పేటప్పుడు ఒక గమ్మత్తుంది. ఆ శివాభిషేకం చేయడంలో, ఆ లింగం దగ్గరికి వెళ్లి అభిషేకం చేయడంలో మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, అక్కడ ముందు మాత్రం మీరు ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ. ఇది బాహ్యమునందు మీకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యముని ఇయ్యగలదు. ఎందుకని? అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తప్ప వేరొకరు మన కోరిక తీర్చగలిగిన వాడెవరు ఉంటాడు? అందుకని ఆయనే ఏ కోరికైనా తీర్చగలడు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? దుఃఖ నివృత్తి దగ్గర మొదలుపెట్టి ఏ కోరిక మీరు కోరుకోండి అంటే అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని కోరుకుంటే అండి అంటే, అందుకే వాంఛితార్థ ప్రదాయిని అని అమ్మవారికి పేరు. మీకు ఏది శ్రేయస్కరమో ఆ కోరికని అయ్యకి తీర్చడం తెలుసు. పిల్లవాడు ఓ పక్క దగ్గొస్తున్నా సరే ఏదో తినకూడని పదార్థం తింటానంటుంటాడు, వేడి చేసే పదార్థం తింటానంటుంటాడు, ముక్కు కారిపోతూ ఉంటుంది, పానకం తాగుతానంటాడు. అమ్మిస్తుందా? ఇవ్వదు. వాడికి ఏది కావాలో అది ఇస్తుంది. అలా మన శ్రేయస్సు పరమాత్మకి తెలుసు. మనకి కావలసిన దాన్ని పరమాత్మ మనకి కటాక్షించి మన యొక్క యోగక్షేమములను ఆయన వహిస్తారు. అందుకని భక్తి కలిగినటువంటి వాడి యొక్క యోగక్షేమములను పరమాత్మయే చూస్తారు, ఆ కోరిక తీరుస్తారు. కానీ అభిషేకంలో మనం జ్యోతిస్ఫాటిక లింగ అంటున్నాం. ఆ జ్యోతి స్వరూపం ఏం చేస్తుంది? అప్పటి వరకు చీకటి ఉంటుంది. చీకటి ఉంటే ఏమవుతుంది? ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు. చీకటి అంటే భయం ఎందుకు అంటే, చీకటిలో ఉన్న ప్రధానమైన లక్షణం అసలు అక్కడ ఉన్న వస్తువు ఒకటి, మనకి కనపడేటటువంటి వస్తువు ఒకటి. ఉన్న వస్తువు ఉన్నట్టుగా మన కంటికి కనపడదు కనుక చీకటి అంటే మనకి భయం. ఆ చీకటి అలాంటి భయం పోవడానికి ఏం తీసుకొస్తే పోతుంది? ఓ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి మీ జేబులో పెట్టారనుకోండి, చీకట్లో భయం పోతుందా? భయం పెరుగుతుందా? భయం పెరుగుతుంది. అమ్మో 1,00,000 రూపాయలు కూడా పెట్టాడు నా జేబులోని, ఓ 4 బంగారం గొలుసులు తెచ్చేసాడు అనుకోండి, తగ్గుతుందా? తగ్గదు. ఏం చేసినా పోదు. ఏం చేస్తే పోతుంది? దీపం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, పోతుంది. ఎందుకు పోయింది? ఇప్పుడు మీకు ఉన్న వస్తువు కనపడుతోంది. ఉన్నటువంటి పదార్థము ఏదో అది కనపడి ఇప్పటి వరకు అసలు లేని పదార్థం ఉన్నట్టుగా కనపడేటట్టుగా చేసినటువంటి అజ్ఞానం ఏదుందో దాన్ని పోగొట్టగలిగినటువంటి స్వరూపం కనుక ఆయన పశుపతి. పాశుబద్ధస్తథాజీవ పాశముక్త సదాశివ. పాశముల చేత బంధింపబడినంతసేపు జీవస్వరూపంతో ఉంటాడు. ఒక్కసారి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆ పాశములు విడిపింపబడ్డాయా, వాడు సాక్షాత్తు సదాశివుడై ఉంటాడు. అందుకని ఆ పాశములను తీయడం కానీ ఆ పాశములను వెయ్యడం కానీ ఎవరి చేతిలో ఉంది?
పశుపతి అయినటువంటి పరమశివుని చేతిలో ఉంది. ఆ అజ్ఞానం తీయగలడు, జ్ఞానం ఇయ్యగలడు. అందుకని ఆయన జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశ మనిషం అన్నారు. ఇది నిజానికి చాలా గంభీరమైనటువంటి మాట వాడారు. ఇక్కడ నువ్వొక్కడవే ఉన్నావు అని. అసలు రెండవ పదార్థము లేదు, కేవలము అద్వైతం. ఆయన తప్ప వేరొకటి లేదు. మరి అదేమిటండి ఆయన తప్ప వేరొకటి లేదు అని మీరు అంటున్నారు కదా, ఆయన తప్ప వేరొకటి లేకపోవడం ఏమిటి? పోనీ జగత్ సంగతి విడిచిపెట్టండి, భగవానుడి యొక్క స్వరూపంగానే అనేక రూపాలలో భగవానుడు కనపట్టలేదా? ఇక్కడే శివలింగ స్వరూపంగా శివాలయంలో స్వామి ఉంటే అలా వెనక్కి వెడితే విష్ణువాలయంలో వెంకటేశ్వర స్వామి వారిగా స్వామివారి కనపట్టలేదా? ఇన్ని రకాలుగా కనపడుతుంటే ఉన్నది ఒకటే స్వరూపము అంటే ఎలా కుదురుతుంది? ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ. ఉన్న ఒక్కడే అనేక రూపములలో కనపడుతూ ఉంటాడు. అందుకే భాగవతం దశమ స్కంధంలో పోతన గారు ఒక అందమైన పద్యం చెప్పారు. మాయచేత ఎరుక మాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున అన్ని మూర్తులయును నీవేయండ్రు. మాయ పట్టి ఉన్నంతసేపు అనేకంగా కనపడతాడు. ఒక్కసారి ఆ మాయని ఆయన తీసేశాడా, ఆ తెరని తొలగించేశాడా, అంతటా కనపడేటటువంటిది ఒక పరబ్రహ్మస్వరూపమే కనపడుతుంటుంది. దీనికి మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి శ్రీశైలం అని చెప్పి ఒక క్షేత్రం. ఆ శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషమైనటువంటి వర్ణన చేశారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఒక శ్లోకం చెప్పారు దాని గురించి. అది ప్రకటంగా క్షేత్రాన్ని చెప్తూ శివానందలహరిలో భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా నాదో నాదయుతో మహాశితవపు పంచేషు బాణాదృత సత్తక్ష సుమనోవనీషున పునఃసాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని ఇంకొక శ్లోకం చెప్పారు. శ్రీశైల క్షేత్రం గురించి 2 సార్లు ప్రస్తావన చేశారు. ఆ శ్రీశైలం శివభక్తులైనటువంటి వారు వెళ్లి మాట్లాడడం కాదు, ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు 3 నేత్రములు కలిగినటువంటి తండ్రి, నువ్వు నాకు తిరుమలలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నావు అని పాట పాడారు. ఎవరు పాట పాడారో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుల్ని, ఆయన అనుగ్రహాన్ని ఏ విధమైనటువంటి కావలసినటువంటి యోగ్యత లేకపోయినా నిర్హేతుకంగా పొందినటువంటి వాడిని ఆళ్వారులు అని పిలుస్తారు వైష్ణవ సాంప్రదాయంలో. ఆ ఆళ్వారులలో తేయాళ్వారులని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు, విష్ణు భక్తుడు. ఆయన తిరుమల వెళ్లి ఒక స్తోత్రం చేశారు వెంకటేశ్వర స్వామి వారి మీద. ఆయన అన్నారు, ఈ ఇరువురు ఒండ్రాయి చేయింది అన్నారు. నాకు ఆ 3 నేత్రములు కలిగినటువంటి మహాదేవుడుగా పిలువబడుతున్నటువంటి పరమశివుడు నాగాభరణముల చేత, ఆ చక్రము చేత, ఆ పెట్టుకు ఉన్నటువంటి పెద్ద జటాజూటము చేత నాకు ఇద్దరుగా కనపడడం లేదు, నాకు వాళ్ళిద్దరూ ఒకటిగా కనపడుతున్నారు అన్నారు. ఈ ఇరువురు ఒండ్రాయి చేయింది అన్నారు. శంకరాచార్యులు వారు అన్నారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, శ్రీశైల క్షేత్రంలో దొరకనటువంటి ఓషధి ఉండదు, అన్ని ఓషధులు దొరుకుతాయి. అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరో ఆయనే శేషాద్రి శృంగే సదావసంతం. శేషాద్రి శృంగమునందు కూడా ఆయనే ఉన్నాడు. అక్కడ లింగస్వరూపంగా ఉన్నాడు, ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు. తప్ప 2 మూర్తులున్నాయా? 2 లేవు, ఉన్నది ఒకటే అని అక్కడ తేయాళ్వారు అదే మాట చెప్పారు, ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా అదే మాట చెప్పారు. ఉన్నది ఒక పదార్థమే 2గా కనపట్టలేదు, ఒక పదార్థమే 2గా కనిపిస్తోంది. కానీ అక్కడున్నవాడే ఇక్కడున్నాడు, ఇక్కడున్నవాడే అక్కడున్నాడు. కోటేశ్వరరావు గారు ఎక్కడున్నారండి? ఆఫీసులో ఉన్నారు. ఆఫీసులో ఉన్న ఇందాక 4 గంటలకు ఆఫీసులో ఉన్న కోటేశ్వరరావు గారే 6 గంటలకు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. 6 గంటలకు ఇంట్లో ఉన్న కోటేశ్వరరావు గారే 7 గంటలకు ఎక్కడున్నారు? శివాలయంలో ప్రసంగం చేస్తున్నారు. 3 చోట్ల ఉన్న వాడు ఒక్కడే. అలా ఈ ఇరువురు పొన్రాయి చేయింది, వాళ్ళిద్దరిగా కనపడిన వాడు ఇక్కడ వెంకటాచలంలో ఉన్నవాడు, అక్కడ శ్రీశైలంలో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు అన్నారు.
పైగా ఆ కొండకొన్న చిత్రం చూడండి, దాని పేరు శ్రీశైలం. దాని గురించి తేయారములని అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో, ఇందాక ఆళ్వారుల గురించి నేను ఒక మాట చెప్పానే, ఈ విధమైనటువంటి యోగ్యత ఉన్నది అని చెప్పడానికి అవకాశము లేకపోయినా సరే భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించి జ్ఞానసిద్ధి పొందినటువంటి మహాపురుషులైన వారిని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులని పిలిస్తే, శైవ సాంప్రదాయంలో నాయనార్లని పిలుస్తారు. శైవ సాంప్రదాయంలో అటువంటి వాళ్ళు 63 మంది ఉన్నారు. ఆ 63 మంది నాయనార్లలో చాలా ప్రధానమైనటువంటి వారు అప్పర్ ఒకరు, జ్ఞాన సంబంధ నాయనర్ ఒకరు, మాణిక్యవాచకర్ ఒకరు. ఇప్పటికీ ఆ మాణిక్యవాచకర్ అంటే సామాన్యమైనటువంటి మహానుభావుడు కాదాయన. అసలు పార్వతీ పరమేశ్వరుల యొక్క మాటల కన్నా అందమైన మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారండి? సరస్వతీదేవి అంతటిది వీణ మీద కచేరీ చేస్తుంటే అమ్మవారు సహభాష్ అన్నంత మాత్రం చేత సరస్వతీదేవి ఇంత అందమైన మాటల సౌందర్యం కలిగినటువంటి తల్లి ముందు నేను కచేరీ చేయడమా అని గలీబు తెచ్చి ఆ వీణకి తొడిగేసుకుంది. అంతటి వాక్ సౌందర్యము కలిగినటువంటి ఆ మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల కన్నా గొప్పగా మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటారా? కాని మాటల యొక్క గొప్పతనము మాటలు చెప్పడంలో ఉన్న పాండిత్య ప్రకర్ష చేత ఉండదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అంటారు, స్తోతారం తముశంతి దేవి కవయోయో విస్పృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్తస్మదమర్షణీయ పణితి స్వీకారతస్తే గుణాః క్షాంత్యౌదార్య దయా దయో భగవతి స్వాంప్రస్తు వీరాన్ ప్రధాన్. అమ్మా, నేను నీ గురించి వర్ణించనా? ఏమని వర్ణించనమ్మా? దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసః తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. వేదములు, పురాణములు, ఇతిహాసములు నీ చిరునామా చెప్పగలనన్నాయి, కానీ నిన్ను వర్ణించలేం, నీ గురించి చెప్పలేం, నీ దర్శనం ఇప్పించలేమని వెనక్కి తిరిగిపోయి, అటువంటి నీ గురించి నేను ప్రసంగం చెయ్యనా? కానీ నీ గురించి చెప్పినటువంటి నా మాటలకి సార్థకత ఎప్పుడొచ్చిందో తెలుసా అమ్మా? నేను కాదు చెప్పగలిగినటువంటి వాణ్ణి. నేను చెప్పిన మాటలు అయ్యో ఆర్తితో పిల్లవాడు చెప్పుకుంటున్నాడని చెప్పి నువ్వు స్వీకరించిన నాడు నా మాటలకి సార్థక్యత ఏర్పడింది. మాణిక్యవాచకర్లు పార్వతీ పరమేశ్వరుల గురించి స్తోత్రం చేస్తే పార్వతీ పరమేశ్వరులంతటి వారు ముచ్చట పడిపోయి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా నీ మాటలు మాటలు కావురా, అవి మాణిక్యముల మూటలు రా అన్నారట. వాళ్ళ నోటితో అలా ప్రశంసింపబడ్డారు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్ అని పేరు. మనం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలోనూ కూడా, విష్ణువాలయంలోనూ కూడా తిరుప్పావయ్యం జరుగుతూ ఉంటుంది. మనం ధనుర్మాసంలో ఆ తిరుప్పావయ్య మీద ఏదో 4 మాటలు చెప్పే అదృష్టాన్ని పరమాత్మ నాకు కటాక్షించారు, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో. అలా ఎలా తిరుప్పావయ్య చేస్తారో అలా ద్రవిడ దేశం అంతటా కూడా శివాలయాల్లో తిరువెంబావయ్యం చేస్తారు. భగవాన్ రమణులు కూడా ఆ ధనుర్మాసం వస్తే ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఆయన యొక్క నిత్య కార్యక్రమాలన్నీ పూర్తయిపోగానే వచ్చి కూర్చుని ఆ తిరువెంబావై వింటుండేవారు. ఆ తిరువెంబావై పరమాద్భుతమైనటువంటి స్తోత్రం. అందులో కాత్యాయనీదేవి వ్రతాన్ని గోపికలు చేసి కృష్ణ పరమాత్మని భర్తగా పొందడానికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ మాణిక్యవాచకర్ వర్ణన చేస్తారు. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతి చేస్తారో తిరువెంబావైలో మాణిక్యవాచకర్లు అంత గొప్ప స్తోత్రం చేస్తారు. ద్రవిడ దేశం అంతటా తిరువెంబావై చదువుతూ ఉంటారు. శివాలయాలన్నింటిలో తిరువెంబావై చదువుతారు, విష్ణువాలయాలన్నిటిల్లో కూడా తిరుప్పావై చదువుతారు. అయితే అలాంటి మాణిక్యవాచకర్ పార్వతీ పరమేశ్వరుల చేత స్తోత్రము పొగడబడినటువంటి స్తోత్ర వైభవము, వాగ్వైభవముగా కలిగినటువంటి మాణిక్యవాచకర్లు, అటువంటి వారు కూడా శ్రీశైలం వెడితే ఆ శ్రీశైల క్షేత్రం గురించి ఒక మాట అన్నారు. ఇది తిరుప్పరుపదం అన్నారు. పరుప్పదం అంటే ఆ తమిళంలో కొండ. తిరు అంటే శ్రీ, శ్రీకా తిరు రామచంద్రన్ అంటుంటారు. తిరు అంటే గౌరవవాచకం, శ్రీ అని. శ్రీ కొండ, కొండ అంటే శైలం సంస్కృతంలో. కాబట్టి తిరుప్పరుపదం అంటే శ్రీశైలం. తిరుమలై అంటే శ్రీశైలం. ఎందుకని? తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం. తిరుమలై అంటే శ్రీశైలం, శ్రీశైలం అంటే శ్రీశైలం. ఆది శ్రీశైలం, ఇది శ్రీశైలం. ఈ ఇరువురం ఒన్రాయి చేయింది. అక్కడ అదే క్షేత్రం, ఇక్కడ అదే క్షేత్రం. అక్కడున్నవాడే ఇక్కడున్నాడన్నారు తేయాళ్వార్లు. అందుకే 3 కందులు కలిగినటువంటి మహాదేవుడు పేరు కలిగినటువంటి తండ్రి, నువ్వు నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నావు వెంకటేశ్వరుడిగా అని స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం అన్నారు.
ఆయనే నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నారన్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు మహానుభావుడు ఒకసారి తిరుమల క్షేత్రానికి వచ్చారు. వస్తే శివుడవో మాధవుడవో అని ఒక ప్రసంగం చేశారు తమిళంలో. దాన్ని అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక సోవనీర్లో ఆ ప్రసంగం గురించి ప్రచురణ చేశారు. ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, పూర్వకాలంలో దేవతలందరూ కలిసి ఒకసారి రామేశ్వర క్షేత్రానికి దర్శనం కోసమని వెళ్ళారట. వెడితే రామేశ్వరం వెళ్ళిన తర్వాత అందులో ఎవరో ఒకడికి నాకు వ్యాకరణం బాగా వచ్చన్నవాడో, లేకపోతే నాకు సాహిత్యం బాగా తెలుసన్నవాడో ఎవరో ఒకడు ఉంటాడు కదా. ఒకడు లేచి అన్నాడు, అసలు రామేశ్వరము అనేటటువంటి పేరు వ్యాకరణంలో దేనికి సరిపోతుంది, దీనికి ఏ సమాసం వస్తుంది అని అడిగాడు. రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి, షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు అన్నారనుకోండి, బహువ్రీహి సమాసం అవుతుంది. వీళ్ళకి అనుమానం ఎక్కడొచ్చిందంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారనుకోండి, అప్పుడు రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. ఆయనకి ఈశ్వరుడు శివుడు అవుతున్నాడు ఇప్పుడు. ఎందుకని రామేశ్వరంలో ఆయన లింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేశారు రామచంద్రమూర్తి. ఎందుకని రాముని యొక్క ఈశ్వరుడు అంటే షష్ఠీ తత్పురుష సమాసం అయితే రాముడి కన్నా శివుడు గొప్పవాడు కదా. రాముని కన్నా శివుడు గొప్పవాడా, లేకపోతే రాముని ఈశ్వరునిగా కలిగినటువంటి వాడైతే శివుని కన్నా రాముడు గొప్పవాడా? ఏది కరెక్ట్ వీటి రెండింటిల్లో అంటే రెండు పక్షాలు అయిపోయారు. అయిపోయి కొంతమంది అన్నారు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు, కొంతమంది అన్నారు బహువ్రీహి సమాసం అన్నారు. పెద్ద చర్చ అయింది. వాళ్ళు దేవతలు కదా, ఎందుకు మనం దెబ్బలాడుకోవడం, వెడదాం వైకుంఠానికి వెళ్ళి అడుగుదాం అన్నారు. అందరూ బయలుదేరి వైకుంఠానికి వెళ్లారు. స్వామి శేషశయనం మీద పడుకున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశారు. ఆయన ఏమర్రా మీ అందరు ఇలా వచ్చారే అన్నారు స్వామి. అంటే స్వామి మేము అందరం రామేశ్వరం వెళ్ళాం. ఆ రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి శివుడు నీకు ఈశ్వరుడై ఉన్నాడనుకుంటున్నాం మేము. అందుకని నీకు కూడా యజమాని శివుడా అని అడిగారు. అడిగితే శ్రీ మహావిష్ణువు అన్నారు, అందులో అనుమానం ఏముందిరా మీకు, అది షష్ఠీ తత్పురుషం కరెక్టే. శివుడు నాకు ఈశ్వరుడు, నేను శివుని యొక్క కింకరుణ్ణి. అందుకని షష్ఠీ తత్పురుష సమాసమే నిజం, అందుకే నేను అక్కడ లింగ ప్రతిష్ఠ చేశానన్నారు. ఆయన చెప్పేశారు కదా, ఇంకా శివుడే గొప్పవాడు రాముడి కన్నా, అందుకని విష్ణువు కన్నా గొప్పవాడు శివుడు అని సంతోషంగా బయటికి వచ్చారు. వస్తే మళ్ళీ అందులో కొంతమంది అన్నారు, శివుడు సత్వగుణ ప్రధానుడు, ఆయన ఎప్పుడు తనని తాను పొగుడుకోడు, అందుకని ఎందుకొచ్చింది శివుడే నా ఈశ్వరుడే అలా చెప్పేసి ఉంటాడు. కానీ జ్ఞానమునకంతటికీ కూడా ప్రధానమైన వ్యక్తి శివుడు కదా. అసలు శివుడు నిజం చెప్తాడు. శివుని యొక్క ఆ రాముని యొక్క ఈశ్వరుడా, రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు శివుడా, శివుణ్ణి అడుగుదాం పదండి కైలాసానికి వెళ్ళారు. వెడితే మహానుభావుడు ఆయనేమో సంధ్యాకాలం నృత్యం కోసం సిద్ధమవుతున్నాడు. ఆయన వెళ్ళి అడిగారు, ఏమండి నిజం చెప్పండి, రాముని యొక్క ఈశ్వరుడా రామేశ్వరం అంటే రాముని ఈశ్వరునిగా కలిగిన వాడా, ఏది నిజమని అడిగారు. అంటే శివుడు అన్నాడు, రెండోదే నిజం రా అబ్బాయి, రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు. నాకు యజమాని ఎవరో తెలుసా, రాముడు, నేను రాముడికి ఇంకరుణ్ణి, అందుకని బహువ్రీహి సమాసమే నిజం అన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ తలలు పట్టుకున్నారు. ఆయన దగ్గరికి వెడితే నాకు యజమాని శివుడు అంటాడు, ఈయన దగ్గరికి వస్తే నాకు విష్ణువు యజమాని ఈయనంటాడు. ఇద్దరూ కులాసాగా ఉన్నారు హాయిగాను. అసలు మనకొచ్చి గొడవంతా వచ్చి పడింది. అసలు రాముడికి శివుడు ఈశ్వరుడా, శివుడికి రాముడు ఈశ్వరుడా అని అనుమానం వచ్చి పెద్ద తలకాయ ఒకటి ఉంది కదా, వేదాలు చేత్తో పట్టుకున్నది, ఎప్పుడు వేదాలు చెప్పే పెద్ద తలకాయ, 4 ముఖాలున్నవారు ఒక ఆయన ఉన్నారు బ్రహ్మగారు, ఆయన దగ్గరికి వెళ్దాం ఆయన చెప్తారు అని సత్యలోకానికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా మీరు నిజం చెప్పండి, రామేశ్వరం అన్నది షష్ఠీ తత్పురుష సమాసమా బహువ్రీహి సమాసమా, రాముని యొక్క ఈశ్వరుడా లేకపోతే రాముని ఈశ్వరునిగా కలిగినవాడా, ఈ రెండింటిలో ఏది ఖచ్చితం అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, మీ అమాయకత్వం రా, మీరు దీనికోసం వైకుంఠమును కైలాసం వెళ్ళొచ్చారా, వాళ్ళిద్దరూ అలాగే మాట్లాడతారు. నేను చెప్పనా అసలు ఏమిటో, అది బహువ్రీహి సమాసము కాదు, షష్ఠీ తత్పురుష సమాసము కాదు, రాముడే ఈశ్వరుడైనాడు విశేషణ పూర్వక కర్మధారయ సమాసం. వాళ్ళిద్దరు ఒకటే. ఎందుకని రెండు లేవు, ఉన్నది ఒకటే పదార్థం ఉంది, ఆ పదార్థమే అనేకంగా కనిపిస్తోంది. మా అబ్బాయి ప్యాంటు చొక్కా టక్ చేసుకుంటే నాకు ఇష్టం, మా అబ్బాయి పంచె కట్టుకుంటే మా నాన్నగారికి ఇష్టం, మా అబ్బాయి కుర్తా లాల్చీ వేసుకుంటే వాళ్ళ అమ్మకి ఇష్టం,
అయితే ఇంత మాత్రం చేత ఆకారములో మార్పు వచ్చినంత చేత పరమాత్మలో ఉండేటటువంటి తత్వం మారిపోతుందా? మా అబ్బాయి కాకుండా ఉంటాడా? నాకు అబ్బాయే, మా ఆవిడికి అబ్బాయే, వాళ్ళ తాతగారికి మనవడే. ఏ రకమైనటువంటి వేషధారణ వేసుకున్నా సరే వాడిలో ఉండేటటువంటి తత్వము మారనట్టే అదే పరమాత్మ రూపములను మార్చినంత మాత్రం చేత ఆయన ఒకటి కాకుండా పోరు. ఆ ఉన్నది ఒకటే పదార్థము ఇన్ని రకాలుగా నీకు కనపడుతోంది. ఇన్ని రకాలుగా కనపడుతోందని నువ్వు అనుకున్నావా? నువ్వు మోసపోయావు. ఇన్ని రకాలున్నాయి, అదొకటి ఇదొకటి, ఇది వేరు అది వేరు అని నీకు భావన ఉన్నంత కాలం నిజంగా వైకుంఠం ఒకటి, కైలాసం ఒకటి, శివుడు ఒకడు, విష్ణు ఒకడు, ఆయనకుండే సైన్యం ఆయనకి, ఈయనకుండే సైన్యం ఈయనకి ఉంటే ఎప్పుడో అప్పుడు ఘర్షణ ఉండి తీరుతుంది. ఎక్కడో అక్కడ యుద్ధం జరిగి తీరుతుంది. అలా ఉండదు ప్రపంచంలో తత్వం. ఉన్న తత్వము ఒక్కటే, ఒకే తత్వము. అసలు రెండు లేవు, మూడు లేవు, ఉన్నది ఒకటే ఉంది. ఆ ఉన్న ఒకటే ఇన్ని రకాలుగా కనపడుతోంది. ఇన్ని రకాలుగా కనపడుతోందనేటటువంటి సత్యం ఏదైతే ఉందో అది అస్తోకాప్లుతమేకమీశమనిషం. అది ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఉన్నాడు అన్నది మనం చెప్పడం కాదు, పెద్దలైన వారందరూ దర్శనం చేశారు ఉన్నది ఒకటే పదార్థం అని. పోతన గారు చెప్పుకున్నది ఏ కథ చెప్పుకున్నారండి? విష్ణు కథ చెప్పుకున్నారు. విష్ణు కథ చెప్పుకున్నటువంటి పోతన గారు భాగవతం దశమస్కంధాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. వ్యాస భాగవతాన్ని యథాతథంగా ఆంధ్రీకరించలేదు. ఆయన ఆంధ్రీకరించేటప్పుడు ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తిని ఇవ్వమని అమ్మవారిని అడిగారు. శ్రీ విద్యా సాంప్రదాయం పోతనామాచ్యుల వారికి తెలియదు అనడం దుస్సాహసం. ఇందుచేత మరొక మాట చెప్పారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాప్తినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలన్నారు. ఇప్పుడు మీరు ఆ మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ ఈ నాలుగింటిని బీజాక్షరాల్లో పెట్టండి. ఓం ఐం హ్రీం శ్రీం. ఈ పైన ఎవరి గురించి చెప్పారు? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మాట అని నేను ఎందుకు చెప్పుకుంటున్నాను విష్ణు కథ? ఈ విష్ణు కథ చెప్పడంలో కారణం శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్. ఎక్కడ చెప్పారు? ఎక్కడైనా కృష్ణుడి కథ చెప్తున్నానని చెప్పారా? శ్రీ మహావిష్ణువు కథ చెప్తున్నానని చెప్పారా? లేకపోతే ఇది ఒక పారితోషికానికి చెప్పుకుంటున్నానని చెప్పారా? లేకపోతే నాకు సన్మానం చేస్తారు కాబట్టి చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా? నాకు లేకపోతే ఏదో బిరుదిస్తారని చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా? శ్రీకైవల్య పదంబు కోరుటకునై. శ్రీకైవల్యము అన్న మాట అద్వైత సాంప్రదాయంలోది. శ్రీకైవల్యం అంటే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి. ఆయన తప్ప వేరొకడు లేడు అనగలిగినటువంటి స్థితి. అందుకే తంతువులందు చేలము విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడనంతుడి దైత్యమాతృనిట్లంతము చేయుటెంత పని అద్భుతమే వినుమంతలోన వాడంతము పొందుటెల్లగని ఆతని బంధులు గర్ధబంబులై అన్న గొప్ప గొప్ప పద్యాలు పోతన గారి నోటి వెంట రాగలిగాయి. అందుకని శ్రీకైవల్య పదంబు కోరుటకునై మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్ష సామ్రాజ్య స్థితి కోసం ఇక్కడే ఇప్పుడే ఉన్నది ఒక్కటే అన్న జ్ఞానసిద్ధి నాలో నిలబడడం కోసం నేను ఈ విష్ణు కథ చెప్పుకుంటున్నాను అని ఎవరని చెప్పారు? మహానందాంగన ఢింబకుడి గురించి చెప్తున్నానన్నారు. ఎవరు మహానందాంగన ఢింబకుడు? బాహ్యమునందు ఆ నందుని యొక్క భార్య. మహానందం అంటే సామాన్యమైన ఆనందం, మానవానందం, ఇలా ఆనందాలకి లెక్క వేసుకుంటూ పోతే అమ్మవారి పేరు మహానందం. ఎందుకని? అమ్మవారి స్తోత్రంలో, ఖడ్గమాలా స్తోత్రంలో అమ్మవారికి మహానందమయి అని ఒక పేరు. ఆ మహానందము యొక్క డింబకుడైన ఆ అమ్మవారి యొక్క పుత్రుడు. ఎందుకని? అమ్మవారికి అమ్మవారి పుత్రుడికి భేదం ఎక్కడ ఉంటుంది? అందుకని అమ్మవారి పుత్రుడు అనడానికి ఏమిటి అధికారం? కృష్ణ భగవానుణ్ణి. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంటే 10 అవతారాలు వచ్చాయి గోళ్లల్లోంచి. అందుకని నారాయణుని యొక్క 10 అవతారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారి యొక్క గోళ్లల్లోంచి వచ్చాయి. అందుకని మహానందాంగన డింబకుడిగా చెప్పుకుంటున్నాను. మీరు చూడండి, అందుకే మాఘమాసంలో వచ్చేటటువంటి అర్ధరాత్రి నాడు లింగోద్భవం. దానికి ఖచ్చితంగా 6 నెలలు వెనక్కి వెళ్ళండి. విడితే మళ్లీ మనకి 6 నెలల వెనకాతల శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కూడినటువంటి కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం. అది అర్ధరాత్రే, ఇది అర్ధరాత్రి. అదే అర్ధరాత్రి మళ్లీ
అక్కడ నందవ్రజంలో దుర్గామాత యొక్క ఆవిర్భావం, ఆవిడ యోగమాయగా జనించింది. ఇప్పుడు అర్ధరాత్రి పుట్టినటువంటి అమ్మవారు భగవంతుడా, అర్ధరాత్రి పుట్టిన శ్రీకృష్ణుడు భగవంతుడా, అర్ధరాత్రి ఏర్పడి లింగోద్భవం ఏర్పడిన పరమశివుడు భగవానుడా? పోతన గారు అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసప్రకాశి కాక, వెనుకనన్నియు తానగు విభుతలంతు అజాయమానో బహుధా విజాయతే. అసలు దానికి ఒక స్వరూపం లేదు, అది నిరాకార నిర్గుణ సచ్చిదానంద స్వరూపమైనటువంటి చైతన్యం. అది తనంత తానుగా ఒక ఆకృతిని పొందుతోంది. అది స్త్రీ ఆకృతినైనా పొందొచ్చు, పురుషాకృతిని పొందొచ్చు, లేదా పరమశివాకృతిని పొందొచ్చు, లింగాకృతిని పొందొచ్చు. ఏ ఆకృతిని పొందినా ఆకృతి కాదు ప్రధానం. ఏది ప్రధానం? లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వం ప్రధానం. అందుకని ఉన్నది ఒక్కటే స్వరూపము. వివేకానందుడు దీని గురించే ఒక మాట చెప్తాడు. మీరు కర్ర పట్టుకుని గోడ దాటి వెళ్ళిపోవడానికని ప్రయత్నం చేస్తారు. పరిగెత్తి 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 గోడ దాటడం కోసమని వచ్చేటటువంటి వాడు కర్రని భూమిలోకి తాటించి కర్రని ఆలంబనగా చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడ మించి అవతల వైపుకు పడిపోతూ ఉంటాడు. పడిపోయేటప్పుడు, అయ్యో కర్రా, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నిన్ను ఇవతల వైపు వదిలేసి కృతజ్ఞతతో నేను అవతల వైపుకి వెళ్ళిపోనా, నిన్ను నాతో తీసుకెడతాను రా అని ఆ కర్రని తనతో తీసుకెడతాడు. ఆ కర్రని ఇటు వదులుతాడు, తాను అటు పడిపోతాడు. ఎంతవరకు మీకు మూర్తి ఆరాధన? మూర్తి ఆరాధన సగుణము నుంచి నిర్గుణారాధనలోకి వెళ్లడం కోసం. అందుకని ఒక రకంగా చెప్పవలసి వస్తే సాకారమైనటువంటి మూర్తి ఆరాధన నుంచి లింగస్వరూపమైనటువంటి ఆరాధనలోకి ప్రవేశించడం ఒక మెట్టు పైకి ఎక్కడంతో సమానం, లోపల ఉండేటటువంటి అభ్యాసం రీత్యా. అందుచేత అదిగో అలా పైకి గోడ దాటిపోయేవాడు కర్రను ఎలా తీసుకెళ్లాడో, మీరు ఉపాసన చేసే మూర్తి స్వరూపం కూడా మీకు ఎక్కడి వరకు పనికొస్తుందంటే జ్ఞానసిద్ధి కలిగి అంతటా ఉన్నది ఒక స్వరూపం అని చెప్పడం కోసం. ఇది తెలిసిన మహాపురుషుడు కనుక, జగత్తుకంతటికీ ఈ విషయాన్ని వెల్లడించినటువంటి జగద్గురువులు కనుక, శంకరులు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏ ఆలయంలోకి వెళ్ళనివ్వండి, ఆ ఆలయంలో ఉండేటటువంటి పరమాత్మ స్వరూపం గురించి స్తోత్రాలు చేశారు తప్ప ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేస్తాను, ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేయనని శంకరాచార్యులు వారు అనలేదు. ఎందుకనలేదు? అంతటా ఉన్నది పరమాత్మయే అని గుర్తిరిగినటువంటి జగద్గురువు కనుక, అది మనకి తెలియచెప్పిన మహాపురుషుడు కనుక. అందుకని అదిగో అది పరమాత్మ తత్వం అంటే. అటువంటి పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఆయన దశమస్కందంలో ఒక లీల వ్రాశారు. అది ఎంత చిత్రమైన లీలంటే, కృష్ణ భగవానుడికి ఇంకా పాకుతున్నటువంటి వయస్సు. అటువంటి స్థితిలో అమ్మగారు ఆయన కాళ్ళకి యశోదాదేవి గజ్జెలు పెట్టింది. ఆయన ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి మట్టిలో ఆడుకుంటున్నాడు. పొద్దున్నే లేచి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసి మురిసిపోయినటువంటి అమ్మ ఆయనకి చక్కటి బట్టలు కట్టి ఆ పైన ఉండేటటువంటి ఆ కొప్పు వేసి, ఆ కొప్పుకి ముత్యాల సరాలు చుట్టి, మంచి పట్టుబట్ట కట్టి, ఒంటి నిండా ఆభరణాలు వేసి విడిచిపెట్టేది. ఆ పిల్లవాడు ఆడుకుంటుంటే చూసి అమ్మ మురిసిపోతుండేది. ఆ పిల్లవాడు మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నాడు కృష్ణుడు. మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నటువంటి కృష్ణుణ్ణి చూసిన పోతన గారు నాకు కృష్ణుడు కనపడుతున్నాడు అనలేదు. ఏమని చెప్పారో తెలుసా అండి భాగవతంలో? ఆ పిల్లవాడు మట్టిలో ఆడుకుంటుంటే ఒంటికి రాసుకున్నటువంటి మట్టి నాకు విభూతిలా కనపడుతోందన్నారు. అంతేకాదు, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునకగాగా, పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా, కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా, హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకొండు, శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు, తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. కృష్ణుడు మట్టిలో ఆడుకుంటుంటే ఆ మట్టి తీసి ఒంటి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటికి విభూతి రాసుకున్నటువంటి శంకరుడు కనపడుతున్నాడన్నారు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి గాని తునకగాగా. అమ్మ యశోదాదేవి కొప్పు వేసి దానికి ముత్యాలు చుట్టింది, హారం చుడితే పోతన గారు అంటున్నారు, నాకు ముత్యాల హారం కనపట్టలేదు, ఆ చంద్రశేఖరుడై పరమశివుడు కొప్పు మీద పెట్టుకున్నటువంటి చంద్రరేఖ కనపడుతోంది.
శంకరులు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం విజితప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని. అలా ఆ చంద్రరేఖని ధరించినటువంటి పరమశివుడు కనపడుతున్నారన్నారు. ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునగగాగా పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్ను కాగా. అమ్మ పిల్లవాడు ఆడుకోవడానికి విడిచిపెట్టేటప్పుడు పాలభాగమునందు ఇంత ఆవిరి బొట్టు పెట్టింది. నాకు కృష్ణ పరమాత్మ యొక్క లలాటమునందు ఆవిరి బొట్టు కనపట్టలేదు, శంకరుడి యొక్క లలాటము మీద ఉన్నటువంటి మూడవ కన్నులా కనపడుతోందన్నారు. అందుకని పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్ను కాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పు కాగా. మెడలో అమ్మ పెద్ద హారం ఒకటి వేసి దాని మధ్యలో ఒక నీలపు పతక అన్న ఒక దాన్ని వేసింది. ఆ నీలపు రాయి యొక్క కాంతి కంఠం మీద పడుతోంది. పడుతుంటే నాకు కృష్ణుడి మెళ్ళో వేసుకున్న హారం కనపట్టలేదు. శంకరుడు హాలాహలాన్ని భక్షించడం వల్ల కంఠంలో ఉంచుకోవడం వల్ల నీలకంఠుడైతే కంఠం నీలంగా ఉన్నట్టుగా నాకు నీలకంఠుడిగా కనబడుతున్నాడు. హారవల్లులు రగ హారవల్లులు కాగా ఆ మెడలో వేసిన హారాలు నాకు హారాల్లా కనపట్టలేదు, పావుల్లా కనపడుతున్నాయి. బాలలీల ప్రౌఢ బాలకొండు శివుని పగిది నొప్పే. నాకు కృష్ణుడు కనపట్టలేదు, నాకు శివుడు కనపడుతున్నాడు. శివునకును తనకును వేరులేమి తెలియవలయున్నట్లు శివుడికి నాకు భేదం లేదయా పోతనా అని కృష్ణుడు నాకు బోధ చేస్తున్నాడా అన్నట్టుగా నేను కృష్ణుడి గురించి రాస్తే నాకు కృష్ణుడు కనబడ్డం మానేసి నాకు శివుడు కనబడ్డాడని రాసుకున్నారు పోతన గారు. ఇది దర్శనం అంటే. ఇలాంటి దర్శనం చెయ్యగలిగారు కాబట్టి పోతన గారు ఆంధ్రీకరించగలిగారు భాగవతాన్ని. అందుకనే అంతటి మహానుభావుడు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువలేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఆ పరమశివుణ్ణి ఆరాధించని నాడు నోరు నొప్పి పెట్టేటట్టుగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తిని చెప్పలేని నాడు, దయా సత్యము లోపల లేనినాడు ఎందుకురా అమ్మని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టడం అని పోతనగారంతటి వారు ఆ మాట రాశారంటే ఎంత శివకేశవుల మధ్య భేదం లేనటువంటి స్థితిని, ఉన్నది ఒకే పదార్థం అనేటటువంటి సత్యాన్ని ఆవిష్కరించారో మీరు చూడండి. ఈ విషయంలో అస్తోకాప్లుతమేకమీశమనిశం అంటే ఆ దర్శనం చేసినటువంటి మహానుభావుల యొక్క స్థితి. తిక్కనగారని మనకి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు, ఆయన సంకల్పం చేశారు. హృదయాహ్లాది చతుర్థమ్యుర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులన్ కూడగా 17 తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ అని బుధ సంతోషంబు నిండారగన్నని. నేను ఈ విరాట పర్వాన్ని హృదయాహ్లాది, ఇది చాలా సంతోషాన్ని కలిగించేటటువంటిది, దీన్ని నేను ఆంధ్రీకరించడం ప్రారంభిస్తాను ఉద్యోగ పర్వంతో పాటుగా మొదలుపెట్టి అని ఆంధ్రీకరించడం కోసమని సంకల్పం చేశారు. సంకల్పం చేస్తూ వారు చేసిన ప్రార్థనా శ్లోకం ఏమిటో తెలుసా అండి తిక్కన గారు? శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధి కిందని రాసుకున్నారు విరాట పర్వం ప్రారంభంలో. ఎంత గొప్ప పద్యం రాశారో చూడండి. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమిచ్చు. శ్రీయన గౌరినాబరగు, శ్రీ అంటే లక్ష్మీదేవి, గౌరీ అంటే పార్వతీదేవి. మన దృష్టిలో ఏంటంటే లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుడి భార్య. మన యొక్క అజ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇవాళ మనకి భార్యలున్నట్టే ఆ భార్యని ఏమండి మీ ఆయన ఎవరండి అంటే కోటేశ్వరరావు గారు మా ఆయనండి అని మా ఆవిడ చెప్పినట్టు, లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుని యొక్క భార్య. అందులో ఉండేటటువంటి తత్వ విచారణం పోయి వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి మనుష్యుల్లాగా వాళ్ళకి కూడా భార్యలున్నట్టు, ఆ భార్యలు భర్తలన్నట్టు అసలు అది ఎందుకు చెప్పారో మర్చిపోయాం. తత్వ విచారణం చేయడం అంటే మహానుభావుడు తిక్కన గారు చూడండి. శ్రీ అన్న గౌరినాబరగు, లక్ష్మి అంటే నా దృష్టిలో గౌరీ అంటే లక్ష్మి అని పేర్లు కలిగినటువంటి ఒకే ఒక కాంత మనస్సు ఆనందించేటటువంటి స్వరూపం కలిగినటువంటి హరిహర స్వరూపమైన వాడెవరున్నాడో
ఇప్పుడు శివుడు కేశవుడు అని చెప్పడానికి వీలు లేని రెండింటి యొక్క సమన్వయమూర్తి ఎవరున్నారో అటువంటి వాడు విష్ణు రూపాయ నమః శివాయ, విష్ణు రూపంగా ఉన్నటువంటి శివ నమస్కారం, శివరూపంగా ఉన్న విష్ణువా నీకు నమస్కారం అని పలకగలిగినటువంటి వైదిక ఛాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్ట సిద్ధికిన్ అని నమస్కారం